ఉన్నది జావా 42 2.1 వర్షన్. సో జావా 42 2.1 వర్షన్ 2021 ఫిబ్రవరిలో జాన్ టు ఫిబ్రవరి ఇన్ బిట్వీన్లో లాంచ్ అయింది. సో దీనికి ఓల్డర్ జావా 42కి కంపేర్ చేస్తే ఈ వెహికల్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి యాడ్ అయినాయి, కంప్లీట్ రివ్యూ దీంట్లో ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జావా 42 2.1 వర్షన్లో న్యూ ఫీచర్స్ ఏమేమి యాడ్ అయినాయి అంటే, ఫస్ట్ న్యూ ఫీచర్స్ గురించి చెప్తాను, తర్వాత కంప్లీట్ రివ్యూ ఉంటుంది. సో న్యూ ఫీచర్స్ ఏంటంటే ట్యాంక్ టు రేర్ వరకు ఈ రేసింగ్ స్ట్రైప్ అనేది యాడ్ అయింది విత్ 42 అండ్ క్లాసిక్ లెజెండ్ స్ట్రైప్స్ అనేది యాడ్ అయినాయి. ఇవి వన్ పార్ట్. అండ్ సెకండ్ జావా విత్ స్ట్రైప్స్. సో జావా బ్యాడ్జింగ్ అనేది ఓల్డర్ వెహికల్ కూడా ఉంది, ఈ వెహికల్లో స్ట్రైప్స్ యాడ్ అయినాయి. అండ్ టైర్స్, సో టైర్స్ దగ్గర కూడా చూడొచ్చు క్లాసిక్ లెజెండ్స్ 42 స్ట్రైప్స్ విత్ వైట్ స్ట్రైప్ త్రూ అవుట్ ద టైర్. సో అండ్ రేర్లో కూడా చూడొచ్చు 42 విత్ క్లాసిక్ లెజెండ్ వైట్ స్ట్రైప్. సో ఇట్ సైడ్ కూడా చూడవచ్చు 42 క్లాసిక్ లెజెండ్ వైట్ స్ట్రైప్స్. సో ఇంజన్ మీద ఏం లేదు. సో ఇంజన్లో కూడా హార్స్ పవర్ పెరిగింది, అది కూడా ఒక ఫీచర్. సో దీని త్రూ అవుట్ ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా క్లాసిక్ లెజెండ్ 42 స్ట్రైప్స్ అనేది యాడ్ అయినాయి. సో ఓవరాల్ ఇంజన్లో 0.80 హార్స్ పవర్ ఇంక్రీజ్ అయింది ఓల్డర్ వెహికల్ ఈ వెహికల్కి కంపేర్ చేసి. ఈ వెహికల్లో 0.80 హార్స్ పవర్ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయినందుకు కొంచెం హార్స్ పవర్ ఇంక్రీజ్ అయితే ఫ్యూయల్ మైలేజ్ అనేది కొంచెం డిక్రీజ్ అయింది. సో అది కూడా మెయిన్. అంటే ఫ్యూయల్ మైలేజ్ ఎంత డిక్రీజ్ అయింది అంటే 0.5 కిలోమీటర్ పర్ లీటర్ డిక్రీజ్ అయింది. బట్ ద థింగ్ ఈజ్ ఈ హార్స్ పవర్ ఎందుకంటే ఎప్పుడైతే మనం థ్రాటిల్ ఇచ్చినామో అప్పుడు హార్స్ పవర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఎ క్రూజర్. సో క్రూజర్ వెహికల్లో ఈ వెహికల్ కంప్లీట్ డ్యూలోరేట్ క్యామ్షాఫ్ట్ తోటి ఇంజన్ ఉంటుంది. డ్యూలోరేట్ క్యామ్షాఫ్ట్ అంటే మిడ్ అండ్ ఆర్పిఎం రేంజ్లో ఈ వెహికల్ పర్ఫెక్ట్ క్రూజ్ అవుతుంది. సో ఓవరాల్ డీటెయిల్స్ చూసుకుంటే, సో జావా 42లో ఈ బ్లాక్ స్ట్రైప్ యాడ్ అయినాయి. సో ఈ హాలోజన్ ఇన్ హెడ్ ల్యాంప్స్ విత్ లో బీమ్ అండ్ హై బీమ్ పొజిషన్ ల్యాంప్స్ విత్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 18-inch ఎలాయ్ వీల్స్. సో ఎలాయ్ వీల్స్ ఈ వెహికల్లో వచ్చింది ఎలాయ్ వీల్స్. సో ఎలాయ్ వీల్స్ ఓల్డర్ వెహికల్ కంపేర్ చేసి దాంట్లో స్పోక్ వీల్స్ ఉంటాయి, దీంట్లో ఎలాయ్ వీల్స్ వస్తుంది విత్ బైబ్రీ క్యాలిపర్స్ 280 mm ఆఫ్ బ్రేక్ సైజ్ ఫ్రంట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్క్ అవుతుంది దీంట్లో విత్ ఎలాయ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. సో రేర్లో చూసుకుంటే 120/80 17-inch ఎలాయ్ వీల్స్ వితౌట్ రేడియల్ టైర్స్. సో రేడియల్ టైర్స్ కాదు, ట్యూబ్ టైర్స్ ఇవి. సో బ్రేకింగ్ క్యాలిపర్ చూసుకుంటే 153 mm ఆఫ్ బ్రేకింగ్ సైజ్ విత్ వైబ్రీ క్యాలిపర్స్. సో ఓవరాల్ ఈ టైర్ సైజ్ కూడా కొంచెం టైర్స్ అనేది కూడా ఎలాయ్ వీల్స్ వచ్చినాయి. సో ఇది ఎలాయ్ వీల్స్. సో ఓల్డర్ వర్షన్ దీనికి కంపేర్ చేసి ఓల్డర్ వీల్స్ వస్తున్నాయి, దీంట్లో ఎలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో దీంట్లో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటిదంటే కంప్లీట్ మ్యాట్ ఫినిష్. సో జావా 42 2.1 వర్షన్లో కంప్లీట్లీ జావా 42 కంప్లీట్ మ్యాట్ ఫినిష్ తోటి అవైలబుల్ ఉంటుంది త్రూ అవుట్ ద ఫ్రంట్ టు రేర్. ఇంజన్, సైలెన్సర్, టైర్స్, సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ రేర్ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ వెహికల్కి కంప్లీట్ జావా 42 2.1 కంప్లీట్ 3 వేరియంట్స్ లాంచ్ అయినాయి. సో 3 కలర్స్ లాంచ్ అయినాయి. 3 కలర్స్లో కంప్లీట్ ఇంజన్, టైర్స్, సస్పెన్షన్, సైలెన్సర్ కంప్లీట్లీ బ్లాక్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ తోటి ఉంటుంది. బ్లాక్ మ్యాట్ ఫినిష్ తోటి అవైలబుల్ ఉంటుంది జావా 42 2.1 క్లాసిక్ వర్షన్. సో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఇంజన్ డీటెయిల్స్ 243cc 27 Nm ఆఫ్ టార్క్ 26.03 హార్స్ పవర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, సింగిల్ సిలిండర్, 4 valve 4 stroke కంప్లీట్ మేటెడ్ విత్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో డ్యూలోరేట్ క్యామ్షాఫ్ట్ కాబట్టి నేను డ్రైవింగ్లో చేస్తూ ఈ వీడియో గురించి కంప్లీట్గా మాట్లాడతాను, ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. సో హార్స్ పవర్ కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చెప్తాను. సో ఓవరాల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే, సో ఓవరాల్ ఈ వెహికల్కి కీస్ రైట్ సైడ్లో ఉంటుంది. సో రైట్ సైడ్లో చూడవచ్చు ఫ్యూయల్ ఇంజెక్షన్ ఆన్ అయింది, నాయిస్ వచ్చింది. సో ఈ వెహికల్లో నార్మల్ ఓల్డర్ క్లాసిక్కి ఓల్డర్ జావా 42కి కంపేర్ చేస్తే ఓల్డర్ జావా 40లో ఇక్కడ ఉంటుంది మిర్రర్స్. ఈ వెహికల్కి ఇట్ సైడ్ వచ్చే రైట్ సైడ్ కొత్త కార్నర్స్, ట్విస్ట్ వీల్, సో గ్రాబ్ హ్యాండిల్స్ దగ్గర. సో ఓవరాల్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ వచ్చింది. బట్ నార్మల్ ఈ వెహికల్కి ట్రిప్ బటన్ ఇక్కడ వచ్చింది. సో ఇది ప్రెస్ చేస్తే ట్రిప్ ఏ బటన్, ట్రిప్ బి, ఓడోమీటర్ కంప్లీట్ డిజిటల్, స్పీడోమీటర్ రివర్స్లో ఉంటుంది. జావాకి మనం ఏ వెహికల్ అని తీసుకోండి ఓల్డర్ వెహికల్స్కి, ఆ వెహికల్కి ఈ వెహికల్ కంపేర్ చేసి
ఈ వెహికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డర్ అంటే ఫస్ట్ జనరేషన్ 1970s వెహికల్లో కూడా సేమ్ ఇదే ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. ఇదే ఇన్స్ట్రుమెంటేషన్లో సేమ్ ఫ్యూయల్ లెవెలర్, స్పీడోమీటర్ ఎనలాగ్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. దీంట్లోనే క్లాసిక్ వర్షన్ ఉంటుంది. సో క్లాసిక్ వర్షన్ అంటే ఇక్కడ వస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా డిఫరెన్స్ వస్తాయి. సో ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ ఇండికేటర్స్, హార్న్ ఈజ్ ఎనఫ్. సో హై పాసింగ్ లైట్, క్లచ్. సో క్లచ్ దీంట్లో కొంచెం టైట్ ఉన్న సిచ్యువేషన్ కొడుతుంది. సో దీంట్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. సో ఓవరాల్గా ఇంజన్ డీటెయిల్స్ కంప్లీట్గా నేను డ్రైవింగ్ చేస్తూ కంప్లీట్ పర్ఫార్మెన్స్ మాత్రం చెప్తాను. ఇన్ ఏ ఆఫ్ రోడింగ్ ఆఫ్ జావా 42 2.1 వర్షన్. సో సేమ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. సో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. సస్పెన్షన్ మాత్రం ఫర్మ్ సస్పెన్షన్. అటు హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు, ఇటు కర్వింగ్ చేసుకోవచ్చు, ఇటు రైడ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం సస్పెన్షన్, రైడ్ క్వాలిటీ ఇట్స్ ఎనఫ్. ఇది నేను ఒక్క మాట చెప్పేస్తున్నాను ఎందుకంటే సేమ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి. సో మీరు జావా 42 ఫస్ట్ వర్షన్ చూసుకోవాలంటే టాప్ అప్ ఐడీస్ చూడండి, దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సస్పెన్షన్ గురించి, ఇంజన్ గురించి. జావా 42 2.1 వర్షన్ ఇంజన్ గురించి చూస్తే హార్స్ పవర్ పెరిగింది కాబట్టి సో హార్స్ పవర్ 0.80 హార్స్ పవర్ ఇంక్రీజ్ అయినందుకు ఆ పవర్ డెలివరీ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయినందుకు వెహికల్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంది. సో దీంట్లో ఇంజన్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది, ఎందుకంటే 1800 RPMకి ఫ్లక్చుయేట్ అవుతుంది డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్స్. ఎందుకు అంటే డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్స్ అంటేనే ఫ్లక్చుయేట్ అవుతాయి. సో ఫ్లక్చుయేట్ అయితేనే అవుతుంది కాబట్టే ఆ వెహికల్లో వచ్చే హయ్యర్ పర్ఫార్మెన్స్ అంటే హైవే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వెహికల్లో ల్యాగ్ ఉండకుండా ఆ హైవే డ్రైవింగ్లో వెహికల్లో ల్యాగ్ ఉండకుండా ఉండటానికి ఈ వెహికల్ కంఫర్ట్గా ఉంటుంది. మరి 150 కిలోమీటర్ కూడా మీరు క్రూజ్ చేయొచ్చు. అంటే 150 కిలోమీటర్కి మీరు రెస్ట్ తీసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో హైవే పర్ఫార్మెన్స్లో ల్యాగ్ ఉండొద్దు కాబట్టి ఈ వెహికల్ డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు క్రాస్పోర్ట్ టెక్నాలజీ. సో క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఏంటంటే దీంట్లో డ్యూయల్ సైలెన్సర్స్ ఉంటాయి. సో డ్యూయల్ సైలెన్సర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవర్ డెలివరీని ఇంకా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ కంబషన్లో అయిన గ్యాసెస్ అంటే పవర్ అయిన గ్యాసెస్ దాన్ని తొందరగా ఎగ్జాస్ట్ చేసేస్తారు కాబట్టి తొందరగా ఎగ్జాస్ట్ చేసేస్తే ఇంజన్లో ఇంకా పవర్ డెలివరీ వస్తుంది, అంటే ఇంకా పవర్ అవుతుంది. ఇంకా పవర్ అయినప్పుడు క్రాంక్ షాఫ్ట్ ఇంకా మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ ఉన్నప్పుడు వెహికల్ ఇంకా తొందరగా పవర్ డెలివరీ వచ్చి వెహికల్ అనేది టార్క్ అండ్ హార్స్ పవర్ ఇంకా తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది. అలా అయినప్పుడే వెహికల్ పవర్ డెలివరీ అనేది ఇంకా పర్ఫెక్ట్ ఉండడానికి డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అనేది అది ద మెయిన్ కాన్సెప్ట్ క్రాస్పోర్ట్ టెక్నాలజీ. సో దీంట్లో గేర్ షిఫ్టింగ్ మాత్రం కొంచెం నాచిగా ఉన్నాయి, ఎందుకంటే హయ్యర్ టార్క్ ఉన్న ఇంజన్స్ అన్ని గేర్ షిఫ్టింగ్ నాచిగానే ఉంటాయి. అలా ఉంటేనే గేర్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మెయిన్ ఇంజన్లో వచ్చింది క్రాస్పోర్ట్ టెక్నాలజీ. సో క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఏ ప్యూర్ పవర్ డెలివరీ. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ క్రాస్పోర్ట్ టెక్నాలజీ. సస్పెన్షన్ మీరు హైవేకి యూజ్ చేసుకోవచ్చు, సిటీ డ్రైవింగ్కి యూజ్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. టైర్స్ అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అప్పుడే ఈ వెహికల్ ఈజీ టు మనూవర్ ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్లింగ్లో బెటర్గా ఉంటుంది. హ్యాండ్లింగ్ అంటే మనూవర్ అంటే ఈజీ అండ్ కేర్ఫుల్గా ఇది డ్రైవ్ చేస్తుంది. అంటే మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నామో అలా ఈ వెహికల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనం ఇలా ఇన్పుట్ ఇస్తున్నామో అలా అవుట్పుట్ అనేది అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు రైడ్ దిస్ బైక్. అందుకని జావా 42 ఇస్ ద బెస్ట్ వెహికల్ ఫర్ సిటీ డ్రైవింగ్, హైవే డ్రైవింగ్. సో ఈ వెహికల్లో ఈ రైట్ సైడ్ ఈ వ్యూ మిరర్స్, అవుట్ సైడ్ ఈ వ్యూ మిరర్స్ ఉంటాయి కదా, ఈ వ్యూ మిరర్స్ ఏం చేస్తాయంటే మరీ అంత బెటర్గా లేవు, చాలా హార్డ్ ఉన్నాయి. చాలా హార్డ్ ఉన్నా కానీ తిరగట్లేదు, మరీ అంత బెటర్ లేవు. ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి, దట్స్ ఇట్. ఏదో స్టైలిష్ కోసం. బట్ మీరు కంపల్సరీగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి చూసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఉంగి చూసుకోవాల్సిందే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఫైనల్ మై ఒపీనియన్ ఈ బైక్ గురించి, సిటీలో యూజ్ చేయండి, హైవేలో యూజ్ చేయండి, ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. అప్పుడే మైలేజ్ వస్తుంది అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అప్పుడే బెటర్గా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో అది నా ఒపీనియన్. ఈ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి కాంపిటీటర్గా తీసుకోకండి.
కాంపిటీటర్గా తీసుకోవడమే నా ఒపీనియన్. ఎందుకంటే దాని లెంత్ వేరే, దాని ఇంజన్ డీటెయిల్స్ వేరే, ఈ ఇంజన్ డీటెయిల్స్ కంప్లీట్ డిఫరెంట్. సో కంప్లీట్ డిఫరెంట్ ఉన్న దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ వెరీ డిఫరెన్స్ వస్తుంది. సో అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.